అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన మాటే మంత్రము అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమోయ్ పరమశివం, ఈ మధ్య నీ కథలేవి పత్రికల్లో కనబట్టం లేదు? పలకరింపుగా అడిగాడు వెంకటేశం. ఉదయం పూట వాకింగ్ చేస్తూ పార్కులో కనబడిన పరమశివాన్ని. ఏది గురువుగారు, ఆఫీసులో పని ఎక్కువై ఇంటికి రావటమే ఆలస్యం అయిపోతుంది అన్నాడు పరమశివం. చాలేవోయ్, మరీ అబద్ధాలాడినా కాస్త కాకపోతే కాస్త అతికినట్లుండాలి. నువ్వు రాసి గుట్టలు గుట్టలుగా పంపిన కథలు వివిధ పత్రికాఫీసుల నుండి కట్టలు కట్టలుగా తిరిగొస్తుంటే మోసుకు రాలేక చస్తున్నానని ఒకటే వాపోయాడు పాపం ఆ పోస్ట్ మ్యాన్ పాండు. కథలు రాయడం లేదనకు, కాని నువ్వు రాస్తున్న ఆ చెత్త ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. మరి నీ కథలు చదివిన నీ స్నేహితులందరూ అనుకునే మాటేగా. వేయడానికి గుండె ధైర్యం ఏ పత్రికల వాళ్ళకి లేక పంపినట్లుగా తిరిగొస్తున్నాయని మొన్న రైతు బజార్లో కలిసినప్పుడు నీ శిష్యుడు అదేనయ్యా, నీ కథలు చదివి ఆ కథల్నే తిరిగి రాసి డీటీపీ చేసి పెడుతుంటాడే వాడు, ఆ వరదరాజు చెప్పాడు. పరమశివం తెల్లటి ముఖం కాస్త ఎర్రగా కందిపోయి అంతలోకే నల్లగా పెంకులా మాడిపోవటం చూసి ఆపేసి, సరే వస్తానయ్యా, చాలాసేపయింది, వెళ్ళాలి. ఏది ఏమైనా నీ కథలు పంపించేటప్పుడు మరోసారి పరిశీలించుకోవటం చాలా మంచిది నీకు. సమకాలీన సాహిత్యంతో పాటు మన ప్రాచీన తెలుగు సాహిత్యం, దిగ్గజాల వంటి రచయితల పుస్తకాలు చదువు. అది నేటి రచయితలకి తప్పనిసరి మరి అంటూ ఎంచక్కా వెళ్ళిపోయాడు. ఛ, ఈయన సంగతి తెలిసి అనవసరంగా ఎక్కువ మాట్లాడాను. కొరువుతో తలగొక్కడం అంటే ఇదే అంటూ పళ్ళు పటపటలాడించాడు. అంకుల్, రేపు మా ఇంట్లో సీతారామ కళ్యాణం చేస్తున్నాము. మీరు ఆంటీ తప్పకుండా రండి. ఉదయం నుంచి టిఫిన్స్ భోజనాలు అన్నీ అక్కడే. సతీ సమేతంగా వచ్చి పిలిచాడు తమ ఫ్లాట్స్ లో ఉండే ఆనంద్. భర్త ఏం మాట్లాడతాడో అనుకుంటూ పరుగు పరుగున వచ్చింది వంటింట్లో ఉన్న విశాలాక్షి. ఈ లోపలే ఆ ఉపద్రవం కాస్త జరిగిపోయింది. నువ్వు ఏవైనా అనుకోవయ్యా ఆనందం, కన్నవాళ్ళని ఇద్దరికీ ఉద్యోగాలన్న నిషితో వృద్ధాశ్రమం పాలు చేసేసి ఈ పూజలు కళ్యాణాలు ఎందుకయ్యా? ఆ రాముడు తల్లిదండ్రుల మాట కోసం తాను వనవాసం చేశాడు కాని ఇలా వాళ్ళని ఆశ్రమవాసుల్ని చెయ్యలేదు. టైం బాబు పేలనే పేలింది. ఆనంద్ ముఖం గంటు పెట్టుకుంటే అతని భార్య లహరి భర్త చెయ్యి పట్టుకొని గిరుక్కున తిరిగెడుతూ, మీకందుకే చెప్పాను, ఎంత మాట పడితే అంత మాట అంటాడు, ఆయన పిలవద్దు అని. విన్నారా? బావుండదు. ఫ్లాట్స్ లో అందర్నీ పిలిచి ఆయన పిలవకపోతే ఎలా? పెద్దాయన కదా అంటూ వచ్చారు. తీరిందా సంబరం? ఛ, మొత్తం మూడంతా పాడు చేశాడు అంటూ విసురుగా అంది. అయ్యయ్యో, ఎందుకండి గుమ్మంలోకొచ్చిన వాళ్ళని అలా అనయటం? ఎవరి గొడవలు వాళ్ళవి. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే మీకెందుకు, తన్ని తగలేస్తే మీకెందుకు? ఆ మాటకొస్తే మీ సుపుత్రుడేం చేశాడు? మనల్ని ఇలా ఇక్కడ వదిలేసి ఏళ్ల తరబడి అమెరికాలో ఉండిపోలేదు. ఆ ముక్క తిరిగి ఆనంద్ వాళ్ళంటే మన తల ఎక్కడ పెట్టుకోవాలి? చస్తున్నాను మీతోని. మీకక్కర్లేని విషయాల్లో తల దూరుస్తారెందుకండి? ఇప్పటికే సగం మంది మీ నోటికి దడిసి మన ఇంటి ఛాయలకు కూడా రావటం లేదు. గుమ్మంలోకి పిలుపుకొచ్చి బొట్టు పెట్టి పిలవకుండానే వెళ్ళిపోయిందా పిల్ల, మనసు కష్టపెట్టుకొని. ఎవరి సంసారాలు వాళ్లవి, మధ్య మీకెందుకండి? లబలబలాడింది విశాలాక్షి. ఇదిగో అలసిపోయావు కాని ఇందా ఈ మంచినీళ్లు తాగు. పాయింట్ నెంబర్ 1, వాళ్ల తల్లిదండ్రుల్ని వాళ్ళ ఇంట్లోంచి తరిమేస్తే మనకెందుకు? అది తప్పు. తప్పు ఎవరు చేసినా తప్పే. పెద్దవాళ్లుగా ఈ సమాజం ఇంకా పాడైపోకుండా రక్షించాల్సిన కనీస బాధ్యతాయుతమైన సీనియర్ సిటిజన్ గా మన మీద ఉంది. పైగా నిజం బాధ పెడుతుందని, నిష్ఠూరంగా ఉంటుందని చెప్పకపోతే తెలిసేదలా? పాయింట్ నెంబర్ 2, నా పుత్రరత్నం గురించి వాళ్ళెవరో అడగటం ఎందుకు? నేనే చెబుతాను. సంపాదన మోజులో పడి దేశాన్ని కన్న వాళ్లని పుట్టిన ఊరిని వదిలేసి అమెరికాలో అఘోరిస్తున్నాడు. వాడికిప్పుడు తెలియదులే. అక్కడ పుట్టి పెరుగుతున్న వాడి పిల్లలు రెక్కలు రాగానే వాళ్లను వదిలేసి
అక్కడ ఎవడితోనూ సెటిల్ అయిపోతే అప్పుడు తెలుస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, అవేం మాటలండి? కన్న కొడుకునలా శాపనార్థాలు పెడతారా ఎవరైనా? అంది ఆవిడ. శాపనార్థాలు కావే పిచ్చి మొహమా, నిజాలు, జరగబోయే నిజాలు చెబుతున్నాను. మన పెంపకంలో ఇక్కడ పుట్టి పెరిగిన వీడే ఇలా తయారైతే ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు అలా కాక ఇంకెలా? సర్లే, పాయింట్ నెంబర్ 3. మీ పాయింట్లు మండా, మీ ప్లేడరీ తెలివి తెల్లారినట్లే ఉంది. లాయర్గా 4 రాళ్ళు వెనకేసుకోలేదు గాని తీసుకున్న కేసుల్ని నిజాలతో నీరు పట్టించి 4 రాళ్లు మీద ఎంచుకున్నా మీకు బుద్ధి మారలేదు. నా కర్మ. ఇంతకీ వాళ్ళు మనల్ని పిలిచినట్టా లేనట్టా? రేపు కళ్యాణానికి వెళ్లాలా లేదా? పిలిచినట్టే, పిలవడానికేగా వచ్చారు, అలాగే వెడదాం అన్నాడు వెంకటేశం. మీరెక్కడికి మహాశయ? అగ్గిపెట్టెలా? మీకు వండి పెడతాను, హాయిగా తిని ఆ టీవీ చూసి కూర్చోండి. మీరొస్తే పాపం అక్కడ అందరికీ టెన్షనే, ఎప్పుడు ఎవరి మీద ఏ బాణాలేస్తారో అని. బాణాలేమిటి, తప్పు తప్పు, మిజైల్స్ అంటూ నవ్వుతూ అంది ఆవిడ. ఆహా, ఏం పతిభక్తో ఈ భార్యామణి, మొగుణ్ణి నోరు మూసి మూల కూర్చోబెడతావా అంటూ అలిగాడు. ఏం చెయ్యను మరి, మీరు నిర్మోహమాటంగా ఉన్న నిజాల్ని వాళ్ల ముఖానే చెప్పి ఎండగడుతుంటే? వాళ్ళని మీ బారి నుంచి, నన్ను వాళ్ల బారి నుంచి రక్షించుకోవాలంటే తప్పదు మరి. ఉండండి, కాస్త కాఫీ తెస్తాను. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వంటింట్లోకి వెళ్లిపోయింది ఆవిడ. కలికాలం. మా చిన్నప్పుడు అబద్ధాలాడితే ఉతికి ఆరేసేవారు. ఇప్పుడు నిజాలు చెబితే చీల్చి చెండాడుతారు కాబోలు. ఏమిటో వెధవనోరు, ఊరుకొని చావదు. ఛ అంటూ నిట్టూరుస్తూ పేపర్ అందుకున్నాడు. ఇదిగో కాఫీ. మళ్ళీ పేపర్లో తలదూర్చేశారా? ఓ మాట లేదు, మంతి లేదు, అచ్చట లేదు, ముచ్చట లేదు. తినడం, తాగడం, ఆ వెధవ పేపర్ ముందేసుకుని కూర్చోవడం. సాధింపుగా అంది విశాలాక్షి పక్కనే నేల మీద కూర్చొని కూరలు తరుక్కుంటూ. ఇది మరీ బావుందే. నోరు తెరవకూడదు, పేపరు తెరవకూడదు, మరి ఏం చెయ్యను? అది కాదండి, మిమ్మల్ని నోరు తెరవద్దని నేనెందుకంటాను? కాకపోతే వెనకటి రోజులు వేరు, ఇప్పుడు కాలం వేరు. ఎవరి సాధక బాధకాలు వాళ్ళవి. ప్రతి వాళ్లను ఏదో ఒకటి అని బాధపెట్టడం దేనికి? మీరు అబద్ధాలు ఆడనక్కర్లేదు, కాని నిజాలు మాట్లాడకుండా ఉంటే చాలు. ఎవరి విషయాల్లోనూ తలదూర్చకుండా ఉంటే చాలు అంటూ నచ్చజెప్పింది. సరేలే, అక్కర్లేని గొడవలతో మనం ఎందుకు గొడవ పట్టం? ఇక నుంచి నేను మాట్లాడను, సరేనా? ఎవరు ఎలా పోతే మనకెందుకు? కాని విశాల, నా బాధంతా మన పిల్లవాడు కూడా ఈ లోకంతో పాటే నడుస్తున్నాడే. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోంది. కేవలం ధనం, పదవి, అధికారం, గొప్పలు, మితిమీరిన స్వార్థం. జీవితం అంటే ఇంతేనా? ఇంతకు మించి ఏమీ లేదా? ప్రేమలు, అభిమానాలు, సంబంధ బాంధవ్యాలు, నీతి నియమాలు ఏమీ లేవా? అంతులేని ఆవేదన ధ్వనించింది ఆయన గొంతులో. ఊరుకోండి, ఇంకా ఏమనాలో తెలియక అలా అంది విశాలాక్షి. రండి రండి, అన్నయ్య గారు రాలేదా? నవ్వుతూ ఆహ్వానించింది ఆనంద్ తల్లి వరలక్ష్మి. మీరెప్పుడొచ్చారు? ఆశ్చర్యంగా అంటూ అంతలోనే ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? అన్నయ్య గారు కులాసానా? అడిగింది గలగల మాట్లాడేస్తూ. ఆ, అంతా కులాసానే. మీకొక శుభవార్త చెప్పనా? మేము ఆ ఆశ్రమం నుంచి ఇంటికొచ్చేశాము. నిన్న మా ఆనందొచ్చి తమ తప్పు క్షమించి ఇంటికొచ్చేయమని, ఇంకా ఇంట్లోనే ఉండమని అనేసరికి మాకెంత ఆశ్చర్యం కలిగిందో, అంతకంటే ఆనందం కలిగింది. పిచ్చికన్నా నెత్తిమీద ఏసని చేరిందో అలా అయిపోయాడు. కాని వాడికి మేమంటే ప్రాణం కదూ. ఆనందం వెల్లివిరుస్తోంది ఆవిడ మనసులో, మాటలో, ముఖంలో. అంతలోనే ఆ వస్తున్నా అంటూ కోడలు పిలవటంతో అటువైపు వెళ్ళింది ఆవిడ. ఆంటీ, అంకుల్కి నేనెంతో రుణపడి ఉన్నాను. నిన్న ఆయన అలా మాట్లాడకపోయుంటే నాలో ఆలోచన మొదలయ్యేదే కాదు. నా తప్పు నాకు తెలిసేదే కాదు. ఎంత బాగా చెప్పారమ్మా. నిజమే, రాముడు తండ్రి మాట కోసం అడవుల పాలయ్యాడు. కాని తల్లిదండ్రులను అడవుల పాలో, ఆశ్రమాల పాలో చెయ్యలేదు.
చిన్నతనం నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసే కన్నవాళ్ళని ఇంత నిర్దయగా ఎలా వదిలేస్తున్నామో. ఇక నుంచి వాళ్ళు మాతోనే ఉంటారు. వాళ్ళని బాగా చూసుకొని నన్ను కన్న రుణం తీర్చుకుంటాను. ఇదంతా అంకుల్ వలనే సాధ్యమైంది. ఆయనకు జన్మంతా రుణపడి ఉంటాము. కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు ఆనంద్. ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యింది విశాలాక్షి. ఎప్పుడెప్పుడు ఆ ఫంక్షన్ అయిపోయి ఇల్లు చేరి భర్తతో ఆనందం పంచుకొని ఆయన్ను అభినందిద్దామన్నంత తొందర ఆమెను నిలవనివ్వలేదు. ఏమండోయ్, ఏమండి! ఇల్లు చేరుతూనే గుమ్మంలోంచే ఆనందంతో అరుచుకుంటూ వచ్చిన ఆమెని, ఏమిటోయ్, ఏమిటా ఆనందం హడావిడి? ఏదైనా లాటరీ గాని తగిలిందా? నవ్వుతూ అన్నాడు ఆయన తలుపు తీస్తూనే. అవునండోయ్, మిమ్మల్ని మించిన పెన్నిది ఏముంది నాకు? మీ మాట నిష్ఠూరంగా ఉండే నిజం వలన ఈవేళ ఓ పెద్ద ప్రయోజనం, మంచి జరిగింది. ఆనందంతో తడబడింది ఆవిడ మాట. ఏమిటా ఆనందం? విషయమేమిటో వివరంగా చెప్పు అన్నాడు. నిన్న మీ మాటల వల్ల ఆ ఆనంద్ మారిపోయి తన తప్పు తెలుసుకొని వాళ్ల అమ్మా నాన్నలను ఇంటికి తీసుకొచ్చేయడమే కాదు, వాళ్లని చాలా బాధ్యతగా ప్రేమగా చూసుకుంటున్నాడు. మీ మాట మనసు బంగారం అంటూ ఎగ్జైట్ అయిపోయింది ఆవిడ. మరి నన్ను మాట్లాడొద్దు, ఎక్కడకు రావద్దు, ఎవరితో కలవద్దు, నాదంతా చాదస్తం, ఎప్పుడూ క్రీస్తు పూర్వం వాడిని అన్నావు టీజింగ్గా అన్నాడు ఆయన. లేదు మహాశయ, మీరు చాలా గ్రేట్. మీ మాట చాలా హాట్. మొత్తానికి మీరు సూపర్. నమో వెంకటేశాయ. ఆమె నవ్వుతో శృతి కలిపాడు ఆయన. అసలు ఆయన గురించి ఆయన ఏమనుకుంటున్నాడు? నా గురించి ఎక్కడ పడితే అక్కడ అవాకులు చవాకులు వాగుతాడా? నేను లంచాలు తిని బాగా సంపాదించానని, మంచాలేసి ప్రమోషన్లు కొట్టేశానని నోటికొచ్చినట్లుగా వాగి నా గురించి ఏసీబీ వాళ్ళకి తెలిసేలా చేస్తాడా? నలుగురు రౌడీల్ని పెట్టి కొట్టిస్తే సరి, బుద్ధొస్తుంది ముసలాడికి. అప్పటికి గంట నుంచి శివాలెత్తి వీరంగం చేస్తున్నాడు 4వ ఫ్లోర్లో ఉండే సదానందం. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేసే అతని మీద ఎన్నెన్నో అభియోగాలు. అవన్నీ వెంకటేశం ఫిర్యాదు వలనే అన్నది కేవలం అతని అనుమానం కాదు, చేదు నిజం. దానికి కారణం తన అవినీతి, అక్రమార్జన అని తెలుసుకోక తన గురించిన నిజాలు వెంకటేశం మాట్లాడటం వలనే అదంతా జరిగిందని అతని మీద కక్షగట్టాడు. కాని ఈలోగా జరగాల్సింది జరిగిపోతుందిలేండి. రేపో ఎల్లుండో చెప్పా పెట్టక ఆ ఏసీబీ వాళ్ళు రైడింగ్ చేస్తే. అయినా మన పెళ్ళైనప్పటి నుండి మొత్తుకుంటున్నాను, పరుల సొమ్ము పాము వంటిది ఆపండి అని. విన్నారా? అసలు వెంకటేశం బాబాయ్ గారు వాళ్ళకు ఉప్పందించి మంచి పని చేశారు. లేకుంటే ఆ పని నేనే చేద్దునేమో కసిగా అన్నది విమల. విమల, ఏంటి భర్తను జైలు పాల చేస్తావా? అంటే నీకు నా మీద ప్రేమ లేదా అన్నాడు సదానందం. ప్రేమే, కాని నీతి నియమాల మీద ఇంకా ఎక్కువ ప్రేమ. నేను ఎప్పుడు ఏది చెప్పబోయినా నోర్మై అన్న ఒక్క మాటతో తీసిపడేసేవారు. సరే, సమయం వస్తేనే కదా తెలిసేది అని నేనే మిన్నకుండా ఉండిపోయాను. అక్రమార్జన అరగదండి. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు చూడండి. భర్తను పోగొట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఇల్లు చేరింది మన పిల్ల. పాపమనేది కట్టి కుదిపేస్తోంది. జరగాల్సింది జరిగి తీరుతుంది అంటూ గంభీరంగా చెప్పింది విమల. ఆమె ముఖంలో కనిపిస్తున్న తేజస్సు చూసి వణికిపోయాడు సదానందం. మరి ఇప్పుడు ఎలాగే? ఏదైనా ఉపాయం చెప్పవే దిగులుగా దీనంగా అన్నాడు. చెయ్యవలసింది చెప్పింది విమల. ఫలితంగా ఆ ఊరి నడి మధ్యలో ఉన్న వృద్ధాశ్రమానికి లక్షలు లక్షలు విరాళంగా ఇచ్చేశాడు సదానందం. ఇకపై లంచాలు ముట్టుకోనని ప్రమాణం చేసి మరి. గురువుగారు, గురువుగారు! ఉదయం 9కి బెల్ శబ్దంతో పాటు వినిపించిన ఒద్దికైన పిలుపుతో ఎవరా అనుకుంటూ వీధి గుమ్మంలోకి వచ్చాడు వెంకటేశం. ఎదురుగా పరమశివం. అతని చేతుల్లో ఒక స్వీట్ బాక్సు, యాపిల్ పళ్ళు కవరుతో పాటుగా సరికొత్త స్వాతి సపరివార పత్రిక ఉంది. వాటిని బల్ల మీద పెడుతూ ఒక్కసారిగా పాదాభివందనం చేసేశాడు ఆయన వారిస్తున్నా వినకుండా. సాహిత్యం అంటే ఏమిటో తెలిసింది. ఉత్తమ రచనలకి, ఉత్తరాలకి తేడా తెలిసింది గురువుగారు. 6 నెలలపాటు దొరికిన ప్రతి పత్రిక, పుస్తకము, గ్రంథము చదివాను.
నేనెంత అగాధంలో పడిపోయి ఉన్నానో అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత కథల పోటీకి రాసి పంపించాను. చూడండి, నా కథకు ద్వితీయ బహుమతొచ్చింది. ఇదంతా మీ చలవే. అర్థంలేని అహంకారంతో మిమ్మల్ని మనసులోనే తోలనాడాను. అసలు నేను ఎక్కడున్నానో మీరు చెప్పి ఉండకపోతే ఎప్పటికీ నాకు తెలియకపోయేది. అప్పటి నా పాత కథలను చూస్తేనే నాకు నవ్వు వస్తోంది. నేనొక పెద్ద కథా రచయితలాగా ఫోజు కొట్టేవాణ్ణి. మీ మాట కటువైన మంత్రం లాంటిది గురువుగారు. అందుకే పలకటానికి క్లిష్టంగా ఉంటుంది, కాని దాని పఠనం వలన అంతులేని మేలు జరుగుతుంది. మీరంత కఠినంగా చెప్పుండకపోతే నేను ఎప్పటికీ అలా మేఘాల్లోనే తేలుతూ ఉండేవాణ్ణి. మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఆనంద బాష్పాలతో ఆయన చేతులు పట్టుకున్నాడు. పోన్లే నాయనా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. స్వాతిలోనే బహుమతి పొందగలిగావంటే నువ్వు ఎంత ఎదిగావో నేను అంచనా వేయగలను. సంతోషం అంటూ నవ్వాడు వెంకటేశం. మీకో మంచి వార్తండి. అప్పుడే వాకింగ్ నుంచి వచ్చిన భర్తకు గ్రీన్ టీ అందిస్తూ చెప్పింది విశాల. ఏమిటి విశాల? అనాసక్తిగా అన్నాడు ఆయన. ఆయన మనసంతా నిన్న ఫేస్బుక్ లో చూసిన 3 ఏళ్ల మనవరాలి ఫోటో మీదనే ఉన్నది. ఎందుకో అంత బెంగ నాకు తెలుసులేండి. అందుకే మంచి వార్త అన్నాను. ఇటు రండి అని కంప్యూటర్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కొడుకిచ్చిన మెయిల్ చూపించింది. ఒక్క 3 నెలల్లో అన్నీ చెక్కబెట్టుకుని ఇండియా వచ్చేస్తున్నామని, అందరం కలిసే ఉందామని నిర్ణయించుకున్నాము అని. ఈ వయసులో తల్లిదండ్రులను వదిలిపెట్టేయటం అంత పాపం, ఘోరం మరొకటి లేదని తెలుసుకున్నానని ఆ మెయిల్ సారాంశం. మబ్బులు కమ్మినట్టున్నాయన ముఖంలో 1000 ఉషోదయాలు ఒక్కసారిగా అయినట్టుగా ముఖం కాంతులు చిమ్మింది. చూశావా మరి, వాడు నా కొడుకు అన్నాడు గర్వంగా. మీ కొడుకేలేండి. అయితే ఇంకో విషయం చెప్పనా? పరమశివం రాసిన చెయ్యూత అనే కథ చదివి వార్ధక్యంలో తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి అమెరికాలో స్థిరపడిపోతున్న కొడుకుల నిర్వాకం గురించి చెంప మీద చెరిచినట్టే మేల్కొన్నాడు మీ సుపుత్రుడు. అఫ్కోర్స్ పరోక్షంగా దానికి మీరు పరమశివంకిచ్చిన కోటింగే అనుకోండి. మీ మాట సొంఠిలా ఘాటుగా ఉన్నా సొంఠి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఇది అంతే. గలగలా నవ్వింది విశాలాక్షి. దర్పంగా గుబురు మీసాలు సవరించుకున్నాడు వెంకటేశం. ఈ చక్కటి కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.